Construction of triangles. Prepare. First question. Circle the acute angles. ఇక్కడ ఇచ్చిన లిస్ట్లో ఏ యాంగిల్స్ అయితే అక్యూట్ యాంగిల్స్ ఉన్నాయో వాటిని సర్కిల్ చేయాలి. అక్యూట్ యాంగిల్స్ అంటే యాంగిల్స్ విచ్ ఆర్ లెస్ దాన్ 90 degrees. సెకండ్ క్వశ్చన్. టూ రేస్ దట్ మీట్ ఎట్ అ కామన్ పాయింట్ ఆర్ కాల్డ్. ఇక్కడ ఇచ్చిన ఫిగర్లో టూ రేస్ జాయిన్ అవుతున్నాయి. ఆ పాయింట్ ఏమంటారో ఇక్కడ మార్క్ చేయాలి. థర్డ్ క్వశ్చన్. A triangle having all three sides of equal length is called an. ట్రయాంగిల్లో ఆల్ ద త్రీ సైడ్స్ సేమ్ ఉంటే దాన్ని ఏమంటారు? ఫోర్త్ క్వశ్చన్. ఫైండ్ ద మెజర్ ఆఫ్ థర్డ్ యాంగిల్ ఆఫ్ ద ట్రయాంగిల్. ఇక్కడ మనకి టూ యాంగిల్స్ ఆఫ్ అ ట్రయాంగిల్ ఇచ్చారు. థర్డ్ యాంగిల్ ఏంటో కనుక్కోవాలి. థర్డ్ యాంగిల్ ఎలా కనుక్కుంటారు? ద సమ్ ఆఫ్ ఆల్ ద త్రీ యాంగిల్స్ అంటే ఒక ట్రయాంగిల్లో ఉండే త్రీ యాంగిల్స్ యొక్క సమ్ 180 degrees ఉంటుంది. దాన్ని యూస్ చేసి మీరు ఇది కనుక్కోవచ్చు. ఫిఫ్త్ క్వశ్చన్. స్టేట్ ట్రూ ఆర్ ఫాల్స్. ఏ. అ ట్రయాంగిల్ కెన్ హ్యావ్ టూ రైట్ యాంగిల్స్. బి. అ ట్రయాంగిల్ కెన్ హ్యావ్ టూ అక్యూట్ యాంగిల్స్. ఈ క్వశ్చన్స్ని చదివి అది కరెక్టా రాంగా చెప్పాలి. ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే ఒక ట్రయాంగిల్లో టూ రైట్ యాంగిల్స్ ఉండొచ్చు అంటున్నారు. ట్రూ ఆర్ ఫాల్స్ మార్క్ చేయాలి. బి. అ ట్రయాంగిల్ కెన్ హ్యావ్ టూ అక్యూట్ యాంగిల్స్. ఒక ట్రయాంగిల్లో టూ అక్యూట్ యాంగిల్స్ ఉండొచ్చు అంటున్నారు. అది రైట్ ఆర్ రాంగ్గా మార్క్ చేయాలి.